పిచ్చుక, నన్ను కూడా మీ ఇంట్లోకి రానివ్వు. నా గూడు కొట్టుకుపోయింది, అలాగే నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు. ఓ, నువ్వు నాకు ఏం చేశావని నేను నీకు సహాయం చేయాలో చెప్పు కాస్త. నేను కష్టాల్లో ఉన్నాను. నువ్వు ఆ రోజు మా అమ్మకి రెక్కలు విరిగిపోయాయని అబద్ధం చెప్పి నన్నెంత ఇబ్బంది పెట్టావు. నేను ఖాళీ కడుపుతో ఎగురుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఖాళీ కడుపుతో కష్టాలని ఎదుర్కోవడం, అలాగే కష్టపడి ఆహారం వెతుక్కోవడం ఎంత కష్టమో అని. అలా అంటూ అది కాకి మొహం మీదే తలుపు వేసేసింది. ఇప్పుడు కాకికి అర్థమైంది తను చేసిన తప్పేంటో. నేను మంచి పనులు చేయలేదు, అలాగే నా స్వభావం కూడా మంచిగా లేదు, అందుకే నాకెవరూ సహాయం చేయడం లేదు. ఇలా ఆలోచిస్తూ అది అక్కడి నుండి ముందుకు వెళ్ళింది. అది ఆ చీమ దాని గుహ బయట నించుని ఉండడం చూసింది. దాని చేతిలో ఒక చెట్టు ఆకు ఉంది. అరే చీమా, నువ్వేం చేస్తున్నావు? నా గుహలో నేనెన్నో రోజుల నుండి దాచుకున్న ఆహారం ఉంది. ఈ నీళ్లు కూడా నా గుహ వైపే వస్తున్నాయి. అందుకే ఈ ఆకు సహాయంతో ఈ నీళ్ళని నా గుహ వైపుకు వెళ్లకుండా ఆపుతున్నాను. నేను కూడా మీతో పాటు గుహలో ఉండొచ్చా చీమా?